సంధ్య గారు కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. నేను బయటికి వెళ్ళి కాల్ చేస్తాను. సరే. ఈ ఇంట్లో భుజంగం అని ఎవరైనా ఉన్నారా అండి? వీడికి నా పేరు తెలుసు కానీ నేను ఎలా ఉంటానో ఇంకా తెలియదన్నమాట. సార్ మిమ్మల్ని అడిగేది. భుజంగమా? ఆ పేరుతో అయితే నాకెవరూ తెలీదండి. ఇంతకీ మీరెక్కడ ఉంటారు? నేనా? ఇక్కడే, ఈ పక్కనే మా ఇల్లు. ఈ ఇంట్లో ఎవరుంటారండి? ఎవరో కొత్తగా వచ్చాడండి. ఎప్పుడు ఇంట్లో ఉంటాడో ఎప్పుడు బయటికి వెళ్తాడో ఎవరికీ తెలీదు. సార్ ఆయన చూడ్డానికి ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంటే ఏదో కోల్పోయిన వాళ్ళ ఉంటాడండి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడు. కొంచెం కోపిస్ట్లా కనపడతాడండి. కనుకో చెప్పు. ఆ భుజంగం ఎలా ఉంటాడో ఫోటో ట్రేస్ అవుట్ అయింది విహారీ గారు. అవునా? భుజంగం ఎలా ఉంటాడో తెలిసిందా? అయితే వెంటనే ఆ ఫోటో నాకు పంపించు. అలాగే, వెంటనే పంపిస్తున్నాను. నువ్వు నన్ను చూడగానే నీ చావును కూడా చూస్తావురా. అరే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. బతికిపోయావరా. నిన్ను నీ కుటుంబాన్ని చిత్రవత చేసి మీరు పడుతున్న బాధని చూస్తూ నేను ఆనందపడే రోజులు ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయిరా. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. ఆ భుజంగం గురించి తెలుసుకునే లోపలే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయినా ఇలాంటి పనుల మీద వచ్చేటప్పుడు ఫోన్లో ఛార్జింగ్ ఉందో లేదో చూసుకోవాలి కదండి. నేను చూసుకోలేదండి. సార్ నాకెందుకో భుజంగం వీళ్ళు ఇదే అనిపిస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు నాతో పాటు లోపలికి వస్తారా? నేనా? అదిగా సార్, ఎవరో ఏంటో తెలియకుండా నేను ఆ ఇంట్లోకి వెళ్ళి వెతికితే నేను దొంగను అనుకునే ప్రమాదం ఉంది సార్. మీది పక్కన ఇల్లే కాబట్టి మీరు నాతో పాటు వచ్చారనుకోండి, అలాంటి ఇష్యూ ఏమి రాకుండా ఉంటుంది. ప్లీజ్ సార్, రండి సార్. సరే. నువ్వు నా గురించి తెలియకపోతే వెళ్ళిపోతావు అనుకున్నాను, కానీ నా ఇంట్లోకి వెళ్ళి వెతుకుతున్నావా? నా గురించి ఏ చిన్న ఆధారం దొరికినా నిన్నక్కడికక్కడే చంపేస్తాను. ఏయ్, త్వరగా తీసుకురండి. నీకు శిక్ష పడ్డం ఖాయం. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. నా కొడుకు మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. నేను ఏ తప్పు చేయలేదు. నాకు శిక్ష పడదు. ఈ కబుర్లు బాగానే చెప్తున్నావు. నీకు శిక్ష పడిన తర్వాత సబ్ జైల్లో ఖైదీలతో ఈ డైలాగులు చెప్పుకుని టైం పాస్ చేయి. కోర్టుకు టైం అవుతుంది, కారెక్కు.
వస్తుంది. హలో, ఎవరు? హలో, కనక మహాలక్ష్మి. ఆ, ఎవరు మాట్లాడేది? నేనెవరనేది తర్వాత. నీకు మీ యమున బయటికి రావాలా వద్దా? ఎలాగైనా ఆ లక్ష్మీ విహారీల మీద పగ తీర్చుకోవడానికి దీని మీద మర్డర్ కేసు పెట్టాలి. యమునమ్మ బయటికి రావాలి. ఆమె ఎలాంటి తప్పు చేసుండదు. నీ యమున బయటికి రావాలంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. యమునమ్మ గురించి మాట్లాడుతున్నావు. ఇందుకే నువ్వెవరు? ఆ భుజంగం మనిషివా? నువ్వు ఏమైనా అనుకో, ఎలా అయినా అనుకో, నేను చెప్పినట్టు చేస్తేనే యమున కస్టడీ నుంచి విడుదలవుతుంది. చెప్పండి, నేనేం చేయాలి? యమునమ్మ విడుదల కోసం నేనేమైనా చేస్తాను. అయితే నీకొక లొకేషన్ పెడతాను. నువ్వు వెంటనే అక్కడికి రావాలి. వస్తాను. ఈ కాల్ కట్ అవ్వగానే లొకేషన్ వస్తుంది, అక్కడికొచ్చేయి. ఎలాగైనా సరే దీన్నడ్డు పెట్టుకుని ఆ విహారిని లక్ష్మిని నామరూపాలు లేకుండా చేస్తాను. పదండి. సార్, వాడి గురించి ఏమైనా వివరాలు దొరుకుతాయేమో చూడండి.